పాప్కార్న్ పై జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. వాటి ఫ్లేవర్లు అందులో కలిపే పదార్థాల ఆధారంగా 3 జీఎస్టీ స్లాబులుగా విభజించి పన్ను వేయడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంకా చెప్పాలి అంటే అసలు జీఎస్టీ విధానం అమలు తీరు విమర్శలకు కారణమవుతోంది. తాజాగా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో ఉప్పు ఫ్లేవర్లు కలిపిన నాన్ బ్రాండెడ్ పాప్కార్న్కు 5% జీఎస్టీ విధించాలని, బ్రాండెడ్ ప్యాక్ పాప్కార్న్పై 12%, ఇతర స్వీట్ ఫ్లేవర్ పాప్కార్న్స్పై 18% జీఎస్టీ విధించాలని నిర్ణయించారు. అలాగే షుగర్ కలిపిన ఏ ఫుడ్ అయినా మిఠాయి కిందకే వస్తుందని లెక్క కడుతున్నారు. పాప్కార్న్పై ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల పన్నులు అమల్లో ఉన్నాయి. అయితే తాజాగా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో తయారీ ఆధారంగా 5, 12, 18% పన్ను స్లాబ్లు విభజించాలని నిర్ణయించారు. అయితే కేంద్రం నిర్ణయంపై సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున జోక్స్, మీమ్స్ పేలుతున్నాయి. మరోవైపు మల్టీప్లెక్స్లలో పాప్కార్న్ కొనాలి అంటే ఎంతలా వాచిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టికెట్ రేటుకు 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఖర్చు కేవలం పాప్కార్న్కే అవుతుంది. ఇలా ఇప్పటికే బాధేస్తూ ఉంటే కొత్తగా ఈ జీఎస్టీ వడ్డన ఏంటని జనం మండిపడుతున్నారు. ఓవరాల్గా చూస్తే పాప్కార్న్పై పగబట్టినట్టు కేంద్రం వేసిన పన్ను పోటుతో అది కూడా సామాన్యుల పంటి కింద నుంచి దూరం అవుతోంది. ఇవేం తలతిక్క నిర్ణయాలంటూ పబ్లిక్ నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.